గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జేతు సంస్కృతం జేతు భారతం అద్య శుక్రవాసరः జూన్ మాसे 20तमदिनाङ्कः। एकं श्लोकं पठामः। को ह्यन्धो यो अकार्यरतः यो कार्यरतः यो अकार्य अकार पुस्तुंदी। को ह्यन्धो यो कार्यरतः को बधिरो यो हितानि न शृणोति को बधिरो यो हितानि न शृणोति को मूको यः काले प्रियाणि वक्तुं न जानाति। చక్కని ప్రశ్నలు అండి. 3 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. కో హి అంతః, కహ హి అంతః, కహ హి హాగుడిస్తే హి అంతః. ఈ హి అనే ప్రయోగము అక్కడక్కడ వాక్యం పూరణ కోసం వేసుకుంటుంటాం. హి తు చ వై అనే 4 పదాలని. కో హి అంతః యః అకార్యరతః, యః అకార్యరతః కహ హి అంతః. కహ బధిరః యః హితాని న శృణోతి. కహ మూకః యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి. అంటే కోహి అంధః గుడ్డివాడంటే ఎవడు అని ప్రశ్న వేశాట. గుడ్డివాడు ఎవడనాలయ్యా మనము అంటే కళ్ళు లేనివాడు అనాలి, అంతే కదా. విచిత్రమైన దానికి ప్రశ్న ఇదేమన్నా కాదు. యహ అకార్యరతః అంతః, పని కాని పని చేయకూడని పనిలో ఉన్నాడు ఎవడుంటాడో వాడు గుడ్డివాడు అనుకోవాలి మనము అన్నట్ట. అంటే ఇది చేయకూడని పని తెలిసినా కూడా వాడు చేస్తున్నాడంటే వాడు సమాజానికి చేటు కలిగించేటువంటి వాడు, వాడు గుడ్డివాడు. సమాజానికి చేటు కలిగించేటువంటి వాడు ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా వాడు మనం పక్కన పెట్టేయాలి, గుడ్డివాడి కింద లెక్కేసుకోవాలి, అంతే. ఓహి అంతః మొదటి ప్రశ్న. యహ అకార్యరతః ఎవడైతే పని చేయకూడని పనిలో ఉంటాడో ఇష్టపడతాడో వాడిని గుడ్డివాడు. బాగానే ఉందయ్యా. కహ బధిరః మరి చెమిటివాడు ఎవడయ్యా? చెవిటివాడు అంటే వినపడని వాడు, అంతే. ఏది చెప్పినా వినపడిన వాడిని చెవిటివాడు అనాలి. కాదుట. యహ హితాని న శృణోతి ఎవడైతే, యహ అంటే ఎవడైతే, యహ పుంలింగంలో, యా ఎవతైతే, యత్ ఏదైతే, యా విద్య సా విముక్తయే యా ఏదైతే విద్యగా చెబుతున్నామో అది ఏదయ్యా అంటే విముక్తయే సా విముక్తి కొరకు. ముక్తి అంటే మోక్షము, అంటే భగవంతుని గురించి తెలియజేసుకున్న దాని గురించి చెప్పేదే విద్య అనాలి. అది సరే. హితాని న శృణోతి మంచి మాటలను విడని వాడినే గుడ్డివాడు అనాలి. దుర్యోధనాథుడు గుడ్డివాళ్ళు, దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ గుడ్డివాళ్ళు. అలాగే రావణాసురుడు గుడ్డివాడు. రావణాసురుడు కూడా చెప్పిన మాట, మంచి మాట ఎవరు చెప్పినా వినలా. కాబట్టి మంచి మాటలను చెప్పిన మాటల్ని వినని వాడిని మనం కుంటివాడు కదా, చెవిటివాడుగా అనుకోవాలి. అది అంటే గుడ్డివాడు చెవిటివాడు రెండు కూడా చేయకూడని పనులు చేసేటువంటి వాళ్ళు, మంచి మాటలు వినని వాళ్ళని మనం అనుకోవాలి. మరి ఇంకోడు ఉన్నాడు, ఒకడు గుడ్డివాడు, ఒకడు కుంటివాడు, ఇంకోటి మూగవాడు. మూగవాడు ఎవడయ్యా లోకంలో అంటేట యహ కాలే ప్రియాణి వక్తుం న జానాతి సరియైన సమయంలో మంచి మాట చెప్పేందుకు చేతకానివాడు. సరియైన సమయంలో మంచి మాట చెప్పేందుకు చేతకాని వాడిని మనం ఏమనాలి? మూకవాడనమాట. అంటే ఎప్పుడు ఏ మాట చెప్పాలో, సమాజానికి ఏది హితమో, బంధువుల్లో కానీ, సమాజంలో కానీ, కుల పెద్దల్లో కులంలో కానీ, విద్యా విషయంలో కానీ ఏదైనా సరే చెప్పవలసిన సమయంలో ఏ మాట చెప్పకుండా ఉంటాడో, మంచి మాట చెప్పకుండా ఉంటాడో, అంటే ఎవరన్నా బాధపడుతున్నాడు, ఉదాహరణ చేసుకుందాం.
ఎవరినో బాధపడుతున్నాడు, ఏదో ఇబ్బంది కలిగి, అలాంటి సమయంలో వెళ్ళి మనం అక్కడ వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. 4 మంచి మాటలు, ఏం పర్వాలేదయ్యా, తగ్గిపోతుందయ్యా అని చెప్పాలి. అది చెప్పడం చేతకాని వాడే మూగవాళ్ళు లెక్కేసుకో. అంటే ఎదుటివాడి కష్టంలో పాలు పంచుకోలేకుండా కనీసం మాట అయినా మాట్లాడలేని వాడు మూగవాడు. ఎందుకు? నోరుండి ఉపయోగం ఏముంది? సమాజానికి ఉపయోగం చేయని నోరెందుకయ్యా? బాధపడుతున్న వాడికి సహాయం చేయని నోరెందుకయ్యా? కనీసం నోటితో అని చెప్పొచ్చు కదా. సమాజానికి ఉపయోగం వచ్చిన కొన్ని విషయాల్లో నోటితో చెప్పు, మంచి సహాయం చేయవాడికి, మంచిదయ్యా, పర్వాలేదు, తగ్గిపోతుంది, ఏం బాధపడకు బాబు, ఇలాంటి బోర్డు చూసాం మేము, ఏ ఇబ్బంది లేదు, తగ్గిపోతుంది అని చెప్పు. వాడు ఆనందపడతాడు. వాడు అంటే మరణశయ్య మీద ఉన్నటువంటి వాడు కూడా నీకు తగ్గిపోతుంది అంటే ఖచ్చితంగా ఆనందపడతాడు. భగవంతుడు దయవల్ల అప్పుడు అవ్వచ్చు అది. వాడు ఇంకా మనకి దేవుళ్ళలాగా భావిస్తాడు. ఆయన చెప్పాడు రా, తగ్గిపోయింది నాకు అనుకుంటాడు. కానీ మనం చెప్పాలి, మన బాధ్యత అది. అలాగే బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి మంచిగా చెప్పాలి. మనం తెలియని వాడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి. ఇక్కడ ఇంకో మనం పెంచుకోవచ్చు దీన్ని. ఎలాగా అంటే చెప్తాడు, సారపు ధర్మము విమల సత్యము అనే పద్యం చెప్పినప్పుడు, దక్షులెవ్వారు ఉపేక్ష చేసిన అది వారల చేటకుగాక. దక్షత ఉన్నవాళ్ళు అంటే సామర్థ్యం ఉన్నవాళ్ళు అవసరమైన సమయంలో చెప్పవలసిన మాటని చెప్పవలసిన సమయంలో చెప్పవలసిన విధంగా చెప్పవలసిన వాళ్ళకి చెప్పకపోతే సమాజంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. నాకెందుకు అని ఊరుకుంటే, నన్ను అడిగాడా అని ఊరుకుంటే కుదరదు. చెప్పగలిగిన వాడు, విషయం తెలుసుకున్నవాడు, విషయ అవగాహన ఉన్నవాడు, సామర్థ్యం ఉన్నవాడు విషయం గురించి ఖచ్చితంగా మనం ఆ విషయంలో చెప్పాల్సిందే. నువ్వు తప్పు చేస్తున్నావు రా నాయనా, ఇలా చేయకూడదు, ఇది చేస్తే దీనివల్ల నష్టం వచ్చింది అని చెప్పాలి. వాడు ఏమనుకుంటాడు, వాడు బాధపడతాడేమో అనుకుంటే, బాధపడితే నీకెందుకు? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, వాడు తప్పు చేస్తున్నప్పుడు చెప్పడం తప్పే ఉంది, చెప్పాల్సిందే. చెప్పకపోవటమే తప్పని చెప్పాడు. చెప్పకపోవటమే తప్పు. మంచి విషయాన్ని, చెప్పవలసిన విషయాన్ని వాడికి చెప్పకుండా నోరు మూసుకుని బయట రావడం ఉందే, అది మోగతనం. మోగవాడు ఉంటే అంటే వాడి నోరు ఉంటే ఎంత, నోరు లేకపోతే ఎంత ఉపయోగమే ఉంది వాడికి. నోరు లేకపోయినా ఎలాంటి వాడు బాధ వింటాడు, అలాగే ఉంటున్నావు నువ్వు కూడాను. నీ వల్ల ఉపయోగం, సమాజానికి ఉపయోగం ఉంది. నువ్వు వెళుతున్నావు, అక్కడేదో అన్యాయం జరుగుతుంది, చెప్పాలి, వాడికి తప్పు అని చెప్పాలి. నీ మాట విన్నా వినలేకపోయినా నీ మాట చెప్పాల్సిందే. వాడు వినరండి చెబితే, వినకపోతే వాడి కర్మ, నువ్వు చెప్పడం ధర్మం నీకు. అది విషయం. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. గుడ్డివాడిగా నువ్వేంటి, నువ్వు చెవిటివాడిగా, మన నోరు లేనివాడిగా నువ్వు ఉండిపోతావు అక్కడ. నోరు ఉపయోగం ఏమిటి? సమాజంలో జరిగేటటువంటి తప్పుని ప్రశ్నించాలి, అది తప్పు అని చెప్పాలి. మంచి విషయం ఎక్కడైనా చెప్పవలసి వస్తే చెప్పాల్సిందే. బాధపడేవాడికి ఓ ఓదార్పు చెప్పాల్సిందే, అది నీ బాధ్యత. ఇవన్నీ చెయ్యని వాడికి నోరు ఉన్నా ఒకటే, మూగివాడిలాగా ఉన్నవాడు మూగివాడైనా ఒకటే. కాబట్టి ఏదైనా సరే మనం ఉన్న పదార్థాలని, మనం ఉన్న శరీరంలో ఉన్న వస్తువులని, శరీరంలో ఉన్న మన అంగాలని, శరీర భాగాలని మనము మంచి కోసం ఉపయోగించాలి అని భావనలో చెప్పాడు ఈయన. అంతే తప్పించి, అంటే కళ్ళు ఉన్నందుకు ఏం చేయాలయ్యా నువ్వు? కళ్ళు ఉన్నందుకు, కళ్ళు లేదంటే ఏ పని, మంచి పని చేయాలి, 10 మంది మెచ్చుకునే పని చేయాలి. అలాగే నోరున్నది, చెవులు ఉన్నందుకు ఏం చేయాలయ్యా? మంచి వాళ్ళు చెప్పిన, పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినాల్సిందే. మరి నోరు ఉన్నందుకు ఏం చేయాలయ్యా? ఎక్కడ తప్పు జరిగినా తప్పుని ఖండించి చెప్పాలి, ఒక మంచి జరిగినా మంచిని పొగడాలి. ఎవరన్నా బాధపడేవాడిని నీ యొక్క మాటలతో ఓదార్చాలి. ఇవి మనం చేయాల్సింది. అవి చేయకపోతే దండగా. ఏం చెప్పి అనగా మనకు 3 కోతులు చూపిస్తుంటారు. గాంధీ గారు చెప్పారని చెప్పి 3 కోతులు. ఏమిటేమిట? చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అని. అది చాలా తప్పు సిద్ధాంతం. ఖచ్చితంగా చెబుతున్నాను. చెడు అనొద్దు అన్నావు, బాగానే ఉంది. మంచి అను, నోరు మూసుకోవడంగా చేయాల్సింది. చెడు కనకు అన్నాడు, దుర్మార్గాన్ని చూడొద్దు అన్నాడు. చూడటం తప్పుగా, చూసి దాన్ని ఖండించు, తప్పు చేయమని, తప్పని చెప్పు వాడికి. చెడు అనకు, చెడు వినకు అన్నాడు. చెడు మాట అంటుంటే నువ్వు దాన్ని వినకుండా పారిపోయి వచ్చాయి అన్నాడు, అది ఇంకా తప్పు. చెడ్డ పని జరుగుతుంటే, చెడ్డ మాటలు వస్తుంటే దాన్ని వినకుండా పారిపోవడం తప్పు. నువ్వు దాన్ని ఖండించు, తప్పురా అబ్బాయి, వాడి మంచి మార్గంలో పెట్టిరా. చెప్పిన వాడిని మాట విన్నా అంతే తప్పించి గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం అక్కడ తప్పు. మహాత్ముడు ఆయన, మహాత్ముడు మన దేశానికి మహాత్ముడు కాదాయన, పాకిస్తాన్కి మహాత్ముడు. భారత జాతిపిత కాదాయన. ఎవరైనా అభ్యంతరం లేదు, నాకేం చెప్పుకున్నా సరే. భారత జాతిపిత గాంధీ మహాత్ముడు కాదు. అంతకుముందు నుంచి మన భారత జాతి ఉండనే ఉంది.
లేనిది ఏదయ్యా అంటే పాకిస్తాన్ జాతి. వాళ్ళని తయారు చేసింది ఆయన. పాకిస్తాన్లకు ఉపయోగపడే జాతిపిత కానీ భారతీయులకు జాతిపిత కాదు. చాలా పొరపాటు. భారతీయుల మహాత్ముడు ఆయన కాదు. మహాత్ముడు ఎవరయ్యా అంటే భారతీయులకు మహాత్ముడు చెప్పుకోవాలంటేను ఈయనెవరు? సుభాష్ చంద్రబోస్ ఉంది. ఆయన చెప్పండి, ప్రధానంగా ఒప్పుకుంటాం. అల్లూరి సీతారామరాజు చెప్పండి, ఒప్పుకుంటాం. ఝాన్సీ రాణిని చెప్పండి, ఒప్పుకుంటాం. అంతేగాని గాంధీ గారు మనకేం చేసిన వాడు కాదు. భారతీయులకు ఏం చేయలేదు. ముఖ్యంగా హిందువులకు ఆయన ఏమీ సహాయం చేయలేదు. పైన హిందువులను నష్టపెట్టాడు కూడాను. హిందువులకు సూక్తులు చెప్పాడు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపుతున్నా కూడా, వాళ్ళు మిమ్మల్ని మానవంగా చేస్తున్నా కూడా ఆనందంగా భరించాల్సిందే అని చెప్పినటువంటి వాళ్ళల్లో ఒక దుర్మార్గ ఆలోచనతో ఉన్నవాడు కనుక అతను చెప్పాల్సిన పని లేదు. మనం చెప్పవలసిందల్లా ఆ సిద్ధాంతాలు తప్పు. చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు అని 3 రకాలు 3 కోతుల బొమ్మలు పెట్టారే, వాడు కోతిలాగా మారతాడు అంతే. ఆ లక్షణం ఏంటంటే చెడును చూస్తూ కూడా కళ్ళు మూసుకుని పారిపోతున్నవాడు ఒక కోతి వెధవ. చెడు అనాల్సిన ఎవడు అంటుంటే దాన్ని వినకుండా వెళ్ళిపోయిన వాడు కోతి వెధవ. చెడుని చూడకుండా వచ్చేసిన వాడు ఒక కోతి వెధవ. తప్పు జరుగుతుంటే దాన్ని ఖండించాలి. తప్పు చేస్తున్న అబ్బాయి ఇది నీకు మంచిది కాదు, క్షేమం కాదు నీకు అని వాడిని ఎన్ని విధాలు భయపెట్టాలి. చేతనైతే దాన్ని ఆపగలిగి ఉండాలి అంతే. ఆపలేకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చాయి అనే చెప్పాడు అభిజ్ఞ. మన కుమార సంభవంలో కూడా ఆ మాట చెప్పారు. కుమార సంభవంలో శివుడు వచ్చి పార్వతి తపస్సు చేస్తుంటే బాలుడు అంటే ఒక వటువు రూపంలో వచ్చి అడుగుతాడు, ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఏదో చెప్తూ ఉండి వస్తుంది. పక్కన ఉన్నటువంటి విజయ అనేటువంటి చెలికత్త చెబుతుంది, నేను శివుడి కోసం చేస్తున్నాను అది ఇది అంటుంది. అప్పుడు ఈయన ఈ శివుడు మాయా వటువు రూపంలో ఉన్నాడు. ఎందుకమ్మా శివుడి దండగా ఏముంది వాడికి అని ఆ శివుడి యొక్క మంచి గుణాలని అవగుణాలుగా వర్ణిస్తాడు. ఆయనకి ఎవరన్నా తిన్నారా, తల్లిదండ్రి ఉన్నారా? శివుడికి ఏమన్నా చెప్పు, లేదు కదా. శివుడికి కానీ ఇల్లు ఉందా, డబ్బులు ఉన్నాయా, ఇంకేం అప్పుడు అందం ఉందా, ఇలా రకరకాల ప్రశ్న సమాధానం చెప్పిన తర్వాత అంతగా ఎందుకమ్మా హాయిగా నేనున్నాను, నన్ను పెళ్లి చేసుకో అని మాట్లాడుతుంటే శివుని ఎంత పనికిరాదని చెప్పని వినకూడదని ఆవిడ అక్కడి నుంచి లేచిపోయింది ప్రయత్నం చేసింది. అంటే తను నమ్మిన వాడిని, తను గొప్పగా భావించేవాడిని ఎవరైనా నిందిస్తుంటే ఆపలేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి దూరంగా మనం. అంతేగాని మనం దాన్ని అక్కడ చూస్తూ వింటూ నా కర్మ కాలిపోయింది వింటున్నాను అనుకోకూడదు. ధైర్యంగా ఎదిరించు, నీ మాట వినకపోతే వెళ్ళిపో దూరంగా, అంతవరకే అక్కడే ఉండకు అని చెప్పడం కోసంగా ఇది మాట. యో ప్రియాణి, ఎవడైతే మంచి మాటలు చెప్పడో. దుర్యోధనాదులు ఆ విధంగా తప్పు చేస్తుంటే వాళ్ళు ఎదిరించి చెప్పగలిగి ఉన్న ధైర్యం ఉన్నవాళ్ళు చెప్పలేదు. భీష్ముడు ధైర్యం ఉంది చెప్పలేదు. ఈయన ఎవరండి? ద్రోణాచార్యుడు ధైర్యం ఉంది చెప్పలేదు. కృపాచార్యుడు ధైర్యం ఉంది చెప్పలేదు. చెప్పినవాడు ఎవరయ్యా? విదురుడు చెప్పాడు. వినలా, అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. అది గొప్పతనం అంటే, మంచితనం అంటే. వీళ్ళు అక్కడే ఉన్నారు, ఆ చెడును సహించారు, దుర్మార్గాన్ని కళ్ళారా చూశారు. తల ఉంచుకున్నది మాత్రం నీకు తెలియదా, కనపడవా? అందుకనే వాళ్ళ యొక్క సావులు భయంకరంగా చచ్చినాయి. అది ఇంకోసారి చెప్పుకుందాం ఇప్పుడైనా. కనుక దుర్మార్గాన్ని సహించినటువంటి వాళ్ళకి, చూస్తూ కూర్చున్న వాళ్ళకి వాళ్ళ చావు చాలా భయంకరంగా ఉంటుంది. అది వాళ్ళకే చేటుకు కాక అని చెప్పాడు. వాళ్ళకి చేటే అవుతుంది. మనం దాన్ని ఎదిరించాల్సిందే. సంఘంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించాలి. చెప్పవలసి వస్తే ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెప్తే ఈ మాట వినరండి, వినకపోతే నీ కర్మ, నువ్వు చెప్పాల్సిన బాధ్యత చెప్పు నువ్వు. అంతేగా నువ్వు నోరు మూసుకు కూర్చోకు నువ్వు, తప్పది అని నేను స్పష్టంగా చెప్పినటువంటిది. చెడు అనద్దు అనలేదు, చెడు అనద్దు అన్నాం కరెక్టే, మంచి మాట చెప్పు అని చెప్పాలి. చెడు వినకు అన్నాడు, అది కరెక్టే. చెప్పవలసి వస్తే మంచినే విను, వాడి దగ్గర మంచి మాట వచ్చే ప్రయత్నం చేసుకో. చెడు కరద్దు అన్నాడు, చెడుని చూడొద్దు అన్నాడు, వాడికి చెప్పి కేకలేసి చెప్పి మంచి చూసి ఏర్పాటు చూడు అని చెప్పాలి తప్పించి నోరు మూసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది కోతి లక్షణాలు. ఆ కోతి లక్షణాలు మనకు అవసరం లేదు, మన భారతీయులకు అవసరం లేదు. వేరే వాడికి ఎవరికన్నా వాడికి అనుమతించు చేసుకోమనండి. మనం మటుకు మంచి సిద్ధాంతాన్ని అనుసరిద్దాం. తప్పు చేసిన వాడికి తప్పు చెబుదాము. అలాగే ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాడికి మంచి వాడికి సహాయం చేద్దామని నోటితో మనకు కొంచెం ఓదార్పన పలకదాల్సిందే. పెద్దల మాట మనం విందాము. పితాని నశృణోతి, మంచి మాటలు వినాల్సిందే. మనము అవసరం అంటే మనకి సహాయం చేసి పెట్టాలి, మంచి పనులు చేయాలి. ఇది మన సిద్ధాంతం అంతే. అది మనం చెప్పుకుందాం. జయ శ్రీరంగనాయక, జయతు సంస్కృతం, జయతు భారతం. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.